శతాబ్దాల నెత్తుడి చరిత్రని జ్ఞాపకాలుగా దాచుకొని నిలబడిన కోట ఇది. చరిత్రలో ఎన్నో రాజ్యాల పరిపాలనలకు, బంధనాలకు, తిరుగుబాట్లకు సాక్ష్యమిచ్చిన కంచుకట్ట. ఇది తమిళనాడు నడిబొడ్డులో ఉన్న వెల్లూరు కోట. ఈ కోట 16వ శతాబ్దంలో విజయనగర రాజులైనటువంటి చిన్నభూమి తిమ్మయాదవ నాయకుల చేత నిర్మించబడింది. ఈ కోట పూర్తిగా గ్రనైట్ రాళ్లతో నిర్మించబడినప్పటికీ కోట చుట్టూ మనం విస్తారమైన మోట్ని చూడొచ్చు. మోట్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే కోట చుట్టూ గుంతలు తవ్వి దాంట్లో నీళ్లు నింపుతారు. తెలుగులో దీనికి కందకం అని పేరు. అయితే ఏంటి ఈ మోట్ అంటే ఈ నీళ్లలో ముసళ్లను వదిలేవాళ్ళు. ఇప్పటికీ ఈ ముసళ్ళు ఉన్నాయని కొంతమంది విశ్వసిస్తారు. ఎవరైనా ఈ కోటలోకి ప్రవేశించాలనుకున్నా, చొరబడాలనుకున్నా వాళ్ళని ఈ ముసళ్ళు తినేసేవంట. మరొక విషయం, ఈ కోటను డబుల్ వాల్ స్ట్రక్చర్తో కట్టారు. అంటే ఒక గోడ లోపల ఇంకొక గోడని కట్టడం అనమాట. అంటే శత్రు దుర్భేద్యంగా మార్చడానికి ఇలాగ కట్టారని చెప్పేసి కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. శత్రువులు లోనికి ప్రవేశించకుండా ఉండేట్టు చూడాలని. ఈ కోటలో మరొక విషయం, ఎన్నో రహస్య మార్గాలు, స్వరంగాలు ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. కొన్ని నిజమే కూడా అని ఫ్యాక్చువల్గా కూడా ప్రూవ్ చేశారు. విరించిపురం అనే పక్కనున్న ఒక ఊరికి ఇక్కడి నుంచి స్వరంగ మార్గం ఉందని, ఇంకా బ్రిటిష్ అధికారులు కోట గోడల్లో బంగారం కూడా దాచారని కూడా ఒక మిస్టరీ ఉంది. అయితే ఈ కోట మొదట విజయనగర రాజులు, ఆ తర్వాత బీజాపూర్ సుల్తానులు, ఆ తర్వాత మరాఠులు, కర్ణాటక నవాబులు, చివరకు బ్రిటిష్ వాళ్ళ అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ వారి పాలనలో ఇది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కూడా పనిచేసింది. విజయనగర రాజు శ్రీరంగరాయలు 1614లో పరిపాలించేటప్పుడు, అంటే ఆయన పరిపాలించేటప్పుడు ఆయన రాజ్యంలో, ఇంకా చెప్పాలంటే ఆయన సొంత కుటుంబంలోనే అంతర్గత కలహాలు తలెత్తడంతో శ్రీరంగరాయలుని మరియు అతని కుటుంబ సభ్యులని అత్యంత కిరాతకంగా ఇక్కడే ఈ కోటలోనే చంపేశారు. ఆయన చిన్న కొడుకైన రామదేవరాయని రహస్యంగా ఈ కోటలో నుంచి బయటకు సొరంగం గుండా తరలించారంట. ఈ సంఘటన తొప్పూర్ యుద్ధం అనే ఒక అత్యంత భయంకర యుద్ధానికి కూడా దారితీసింది. 1616లో ఇది దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత పెద్ద యుద్ధంగా పరిగణిస్తారు. ఇది అలా ఉండగా 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చావడంతో ఢిల్లీ ఆర్మీ దావూద్ ఖాన్ అనే ఒక చక్రవర్తి నేతృత్వంలో ఈ వెల్లూరు ఫోర్ట్ని ఆక్రమించాలనుకుని ప్రయత్నించారు. ఆ తర్వాత సఫలీకృతమయ్యారు, ఆక్రమించుకున్నారు. కానీ ఇది 1799 కంతా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేసింది. బ్రిటిష్ వారి దండయాత్రలతో ఓడిపోయినటువంటి రాజులను, రాజ కుటుంబీకులను బందీలుగా ఇక్కడే ఈ ఫోర్ట్లోనే ఉంచారు. 1799లో టిప్పు సుల్తాన్ చావు తర్వాత అతని కుటుంబాన్ని, కొడుకుల్ని, కూతుర్లని, భార్య, తల్లిని వీళ్ళందరినీ ఈ ఫోర్ట్లో బందీలుగా బంధించారు. వాళ్ళనే రాయల్ ప్రిజనర్స్ అని పిలుస్తారు. అలాగే ఇంకొక ఒళ్ళు గబురుపరిచే విషయం ఏమిటంటే శ్రీలంక రాజు అయినటువంటి ఆయనను నియంత, మోనార్క్ అంటారు కదా, అలాంటి మోనార్క్ శ్రీ విక్రమరాజసింహ అనే పేరు, ఆయన కుటుంబాన్ని కూడా ఇక్కడే 17 సంవత్సరాలు బందీలుగా ఉంచారు. 17 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఇక్కడే బందీలుగా ఉంచారు. ఈ బందీలు ఎంత ప్రయత్నించినా ఈ కోటను దాటి తప్పించుకోవడం అసంభవమైంది. ఎందుకంటే ఈ కోట చుట్టూ ఉన్నది అటవీ ప్రాంతం. దాటుకొని వెళ్ళినా కూడా అక్కడ ఉండే నీళ్ళలో ముసళ్ళు ఉండడం వల్ల వాళ్ళని అక్కడనే ఆ ముసళ్ళు చంపేసేవట. అలా ఈ కోట గర్వంగా నిలిచిన రాజుల కన్నీటి గాథలను కూడా మోస్తుంది. ఇక్కడ మత సమన్వయం, హిందూ దేవాలయం జలకంఠేశ్వర ఆలయం మీరు ముందు చూస్తారు. ఇంకా ఈ వీడియోలో ఎంతో చక్కనైన అందమైనటువంటి శివాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు ఈ కోట లోపలే. ఆ తర్వాత నవాబుల పాలనలో నిర్మించినటువంటి ఒక మసీదు, మరియు 1846లో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక సెయింట్ జాన్స్ చర్చ్ అని చెప్పి కూడా ఒక చర్చ్ నిర్మించారు. 3 మతాల ప్రార్థన స్థలాలు, ఒక చర్చ్, ఒక మసీదు, ఒక మహా దేవాలయం, ఇలా 3 ఉండగా దీన్ని మనం ఖచ్చితంగా మన తిరంగ జెండాలోని 3 రంగులలాగా ఉండటం మన భారతదేశ మత సామరస్యానికి గొప్ప ప్రతీకగా మనం భావించాలి.
బ్రిటిష్ సామ్రాజ్యంపై మొట్టమొదటి తిరుగుబాటు కూడా ఇక్కడే జరిగింది, ఈ వెల్లూరు కోటలోనే. 10వ తేదీ జూలై 1806వ సంవత్సరంలో సూర్యోదయానికి ముందు మన భారతదేశ సైనికులు ఇక్కడ నియమితులయ్యారు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళని గడ్డాలు తీయమని చెప్పి వాళ్ళ కులం పేరుతో మరియు వాళ్ళ ధరించేటువంటి టోపీలు ఆవు చర్మంతో చేయబడినవి కాబట్టి వాళ్ళకి అది నచ్చలేదు. సో అక్కడనే వాళ్ళు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. వాళ్ళు కొన్ని ప్రశ్నించారు, కొన్ని ప్రశ్నలు సంధించారు, అడిగారు. ఎందుకు ఇలా అంటే, ఇది ఇంతే, మీరు ఇలాగనే చెయ్యాలి, మీరు దీన్ని ధరించాల్సిందే ఈ టోపీని అని చెప్పే లోపల ఎంతో ధర్మం మీద ప్రీతి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని సహించలేకపోయి తిరుగుబాటు చేశారు. అది ఎలాంటి తిరుగుబాటు అంటే, అత్యంత దారుణంగా 15 బ్రిటిష్ ఆఫీసర్లను, 100 మందికి పైగా బ్రిటిష్ సైనికులను చంపారు, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారు. చాలా అత్యంత పెద్దదిగానే చెప్పుకోవచ్చు ఈ సిపాయిల తిరుగుబాటు. మన 1857లో బెంగాల్లో జరిగినటువంటి సిపాయి మ్యూటినీకి ముందే ఈ తిరుగుబాటు జరిగింది. ఇది చాలామందికి తెలియదు, కానీ బ్రిటిష్ వాళ్ళని మొట్టమొదటగా ఈ సిపాయిలు ఎదిరించింది ఇక్కడ ఈ వెల్లూరు కోటలోనే మన దక్షిణ భారతీయులే. ఈ రోజుకి మీరు ఈ వెల్లూరు ఫోర్ట్ని గాన విజిట్ చేస్తే మీరు ఆ బందీలను ఉంచినటువంటి ఆ జైళ్ళని, ఆ చిన్న చిన్న గదుల్ని చూడొచ్చు. ఎంతో చరిత్ర చెందింది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూస్తున్నట్లు ఆ మోట్, ఆ నీళ్లతో నింపిన ప్రదేశాన్ని, ఇక్కడ మొసళ్ళు ఉన్నాయంటారు కొంతమంది అవన్నీ తొలగించేశారు జూ అధికారులు అని అంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైనికులను ఉంచినటువంటి గది. సో ఇలాగా ఎంతో బాధని. ఈ కోట చుట్టూ ప్రదేశం చూస్తే మొత్తం అడవే. నేను ఇలా మంచి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ ఈ గోడ, ఈ ప్రహరీనే వస్తోంది. ఈ ప్రహరీకి బ్యాస్టియన్స్ అంటారు, ఇంగ్లీష్లో బ్యారక్స్ అంటారు. అంటే అక్కడ సైనికులు నిల్చొని, ఇప్పుడు మన యుద్ధం జరిగేటప్పుడు మీరు ఇంగ్లీష్ మూవీస్లో చూసే ఉంటారు, అంటే వాళ్ళు దాంకొని మళ్ళీ పైకి లేసి మళ్ళీ కాల్స్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళకి రక్షణగా ఈ గోడ ఉపయోగపడేదన్నమాట. సో ఇది ఎందుకు ఇలా పెట్టారంటే, ఇక్కడ రాయల్ ప్రిజనర్స్ని ఉంచేవాళ్ళు. ఇంతకుముందు చెప్పినట్లు టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ, హైదర్ అలీ ఫ్యామిలీ, సో ఇలాగా చాలామంది రాయల్ ప్రిజనర్స్ని ఇక్కడ ఉంచారు. సో కాబట్టి వాళ్ళు తప్పించుకోకుండా వాళ్ళని ఇక్కడే, వాళ్ళు చనిపోయేంత వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చనిపోవాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారనమాట వాళ్ళని. ఇక్కడ చూడండి, ఆ రూమ్ కూడా ప్రిజనర్స్ రూమే. సో ఇక్కడి నుంచి ఇక్కడంతా సైనికులు నిలబడుకొని ఇక్కడి నుంచి చూసేవాళ్ళు, ఎక్కడి నుంచి చొరబాటు జరుగుతూ ఉంది, ఎవరు మన ఈ కోటలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చంపకముందే ఆ ముసళ్ళు వాళ్ళని చంపేసేవి. ఒకవేళ ముసళ్ళను తప్పించుకొని వాళ్ళు ఏదైనా పడవలో కానీ ఇంకా వేరే మార్గంలో కానీ చొరబడితే వాళ్ళని ఇక్కడ అడుగు పెట్టకముందే చంపేసేవాళ్ళు. సో అలాంటి శత్రు దుర్భేద్యమైన కోటల్లో ఇదొకటి, చాలా మంచి కోట. ఇక్కడ చూసారంటే మొత్తం అడవి. ఇప్పుడే ఇన్ని చెట్లు ఉన్నాయంటే ఆ రోజుల్లో ఇంకా మహాభయంకరమైనటువంటి అరణ్యం ఉండుండొచ్చు ఇక్కడ. సో ఆ విధంగా ఇక్కడ అంతా బ్యారెక్స్ మనం చూడొచ్చు. అక్కడంతా ఓపెనింగ్స్లో అన్నిట్లో సైనికులు నిలబడుకొని పాదిగాపు కాసేవాళ్ళు, ఇక్కడ ఎవరు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సెక్యూరిటీ లాగా ఉండేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. సో అలాగా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు సందర్శించాలంటే ఈ ప్లేస్ని ఉదయం కానీ సాయంకాలం కానీ ప్రయత్నించండి. మధ్యాహ్నం టైంలో చాలా ఎక్కువ విపరీతమైన ఎండ, విపరీతమైన సల్ట్రీగా ఉంది క్లైమేట్. సో డీహైడ్రేట్ అయిపోతారు తొందరగా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడాంటి ఓపెనింగ్స్లో మీరు కానీ నిలబడుకొని చూసేటట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిన ఈరోజే ఒక అతను ఫోన్ పాడేసుకున్నాడు నీళ్ళల్లో. ఆ ఫోన్ పాడేసుకోవడం వల్ల చేత ఇంకా అక్కడ ఉండే సెక్యూరిటీ కూడా దాన్ని తీసేయలేకపోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంకా మీ ఫోను ఇంకా మనం ట్రేస్ చేయలేము, మీరు ఇంక దాన్ని మర్చిపోండి అని చెప్పేసి అన్నారు. ఇంతకు ముందు కూడా కొంతమంది అక్కడ నీళ్ళలో పడిపోయినట్లు కూడా కొన్ని కథనాలు ఉన్నాయి, జాగ్రత్త. తర్వాత జలకంఠేశ్వర ఆలయం వెల్లూరు కోటకి గుండె చప్పుడుగా చెప్పుకోవచ్చు. సో ఇది కోట లోపల ఉన్న దేవాలయం, అరుదైన అంశంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా కోట లోపలి ఆర్మీలు, జైలులు లేదా శాసన మండపాలు ఇలా ఉంటాయి. కానీ వెల్లూరు కోటలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే జలకంఠేశ్వర దేవాలయం. ఇది శిల్పకళ, భక్తి, భద్రత అన్నీ కలగలిపి ఉన్న ఈ గుడి అత్యంత శిల్పకళాకృతితో కూడిన గోపురం.
ఆలయం యొక్క గోపురం యొక్క అద్భుత కళాత్మకత మీరు చూడొచ్చు. గోపురం పైభాగంలో ఉన్న శిల్పాలు, దేవతలు, గంధర్వులు, యాక్షసులు, రాక్షసులు ఇవన్నీ ఒక్కొక్కటి లైఫ్ లాంటి డీటెయిల్తో రూపొందించబడ్డాయి. పురాణాల ప్రకారం ఇది విశ్వకర్మ చేత చెక్కబడినదిగా విశ్వాసం. సో జల అనే పదం జలకంఠేశ్వరుని ప్రత్యేకత. ఆలయంలోని శివలింగం కింద జలమూర్తి ఉండే స్థలం ఉందని నమ్మకం. చెరువు లేకపోయినప్పటికీ కూడా ఆలయంలో శివలింగం ఎప్పుడు తేమగా ఉంటుందని, అది భూమి తాలూకు నీటి ప్రవాహానికి సంబంధించిన పవిత్రత అనే భక్తుల నమ్మకం కాబట్టి ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందనమాట. సో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనల సమయంలో వాళ్ళు ఈ ఆలయాన్ని రక్షణ కోణంలో మిలిటరీ స్థావరంగా మార్చారు. చూడండి ఎంత దౌర్భాగ్యమో, ఆ రోజుల్లో ఒక దేవాలయాన్ని, ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఒక మిలిటరీ స్థావరంగా మార్చారు బ్రిటిష్ వాళ్ళ ఆ రోజుల్లో. ఊహించండి. తర్వాత దాదాపు 100 సంవత్సరాల పాటు దీన్ని మూసివేసి ఈ దేవాలయాన్ని మూసివేశారంట, కంప్లీట్గా క్లోజ్ చేశారంట. సో ఈ బ్రిటిష్ వాళ్ళు గోపురం మీద నుండి స్నైపర్స్ లాగా చేస్తూ పర్యవేక్షణ నిర్వహించేవాళ్ళు. అంటే ఒక హైట్కు ఉపయోగించుకున్నారు, కానీ దీనిలో ఉన్న విశిష్టతని, ఈ దేవాలయంకు ఉన్నటువంటి ఆ పుణ్య భావనని వాళ్ళు భావించలేదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి శివలింగం భూమిలోకి దిగిపోయింది, లోపలికి బాగా ఇంకిపోయింది అంటారు. అంటే స్థానిక పురాణాల ప్రకారం ఇది క్రమంగా ఈ లింగం కిందకి భూమిలోకి దిగిపోయిందని చెప్పిన, ప్రస్తుతం మనం చూస్తున్న శివలింగం పైన భాగం మాత్రమే మిగిలిందని చెప్పి, భూమిలోకి ఇంకా శివలింగం లోపలికి దిగిపోయిందని చెప్పి నమ్ముతారు. సో ఇది శివతత్వానికి, భూమి, నీరు, గగనానికి ప్రతీకగా భావిస్తారు. సో ఆ కాలంలో ఇక్కడ శివునికి బంగారు ముంతలతో అభిషేకాలు చేసేవారని కూడా పురాణ గాథలు ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పాత వీడియోస్ని ఆదరించిన దానికి అందరికీ కృతజ్ఞతలు. జై హింద్.